సో సార్ అంటే ఇప్పుడు నోటిఫికేషన్స్ రావడం, స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వడం, ఎగ్జామ్స్ రాయడం. కానీ అసలు ఇదంతా జరిగిన తర్వాత కూడా వాళ్ళనుకున్నటువంటి సెక్టార్స్‌లో వాళ్ళ జాబ్స్ అనేవి వాళ్ళు కొడుతున్నారని అనుకోవచ్చా? సెలెక్ట్ అవుతున్న వాళ్ళు వాళ్ళే గదా! అందరికి రావు గదా! ఇప్పుడు 400 పోస్టులుంటే 400 మందికే వస్తాయి. హ్మ్. 4,00,000 మంది ప్రిపేర్ అవుతారు. కానీ అక్కడ వచ్చేది మాత్రం ఎంతమందికి 400 మెంబర్స్‌కే వస్తది. అది ట్రూ ఫ్యాక్ట్. హ్మ్. బట్ ఆ 400లో మనం ఉండాలన్నదే ప్రయత్నం చేయాలి. ఇదే కాదు ప్రైవేట్ సెక్టార్‌లో మీరు జాబ్ మార్కెట్ చూసుకుంటున్నా గూడా ఎక్కడికెళ్ళినా ఏ కంపెనీకెళ్ళినా ఎగ్జాంపుల్ మీ సాక్షినే తీసుకుంటే గూడా 10 పోస్టులకు మీరు ఖాళీ వేకెన్సీస్ గనక నోటిఫై చేస్తే దాదాపు ఒక 50,000 మంది, 30,000 మంది, 20,000 మంది డిపెండ్ ఆన్ దేర్ క్వాలిఫికేషన్, దేర్ ఎలిజిబిలిటీ వాళ్ళ వస్తూనే ఉంటారు కదా! ఎక్కడైనా ఇది ఉంటది. అందరికి వస్తదన్నది కాదు. హ్మ్. బట్ నీవు ఒక ఎగ్జామ్ గనక సీరియస్‌గా ప్రిపేర్ అయితే ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ రాకుండా అయితే పోము. జనరల్‌గా ఒక ప్రోవర్బ్ కూడా ఉంటది అశోక్ నగర్‌లో. మనం సివిల్స్‌కి బాగా ప్రిపేర్ అయితే చివరికి పంచాయత్ సెక్రటరీ అన్నా వస్తుంది తప్ప ఖాళీ చేతులతోటైతే మనం వెళ్ళము అనేది ఉంటది. ఓకే. దానికి తగ్గట్లు మనం ప్రిపరేషన్ అవుతాం. ఇంకోటేందంటే ఇన్‌స్టాంట్‌కి అలవాటు పడ్డారు పిల్లలు. ట్రెడిషనల్ ప్రిపరేషన్ అనేది లేకుండా మీరు ఇన్‌స్టాంట్‌కి గనక ప్రిపేర్ అవుతే నిజంగా జాబ్ రాదు. హ్మ్. ఏంది ట్రెడిషనల్ మెథడ్ అంటే పెన్ను, పేపరు అనేది వాడకుండా మీరు ప్రిపేర్ అవుతాను అంటే ఎట్లా అవుతున్నారంటే క్లాస్‌కెళ్తే కూడా వీళ్ళేం జేస్తున్నారు అంటే ఒక బయటనే ఒక పుస్తకం కొనుక్కొని పోయి దాన్ని ముందు పెట్టుకొని కళ్ళతోటి చదువు వాళ్ళు సార్ అక్కడ పాఠం చెప్తుంటే వీళ్ళు కింద చూస్తుంటారు. అది కాదు మెథడాలజీ. కొన్ని మెథడ్స్ అనేటివి మీరు అడాప్ట్ చేసుకుంటే డెఫినిట్‌గా మీరు సక్సెస్ అనేది అవుతారు. నేను చెప్పింది చాలా ఫస్ట్ బేసిక్ మిస్టేక్ మీరు చేస్తున్నది. యూ ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్ బట్ యూ ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఎ పాజిటివ్ రిజల్ట్. ఇట్ నాట్ పాసిబుల్.